వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దట్ ఈస్ అత్త ఆలుడి వంటలు. ఇవాళ మనం చేయబోయే రెసిపీ అయితే మసాలా పన్నీర్ క్యాప్సికమ్ అండి. దానికి కావాల్సింది ఎండు కొబ్బరి కొంచెం వేపుకుందాము. వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 7-8 కాజు ముక్కలు, తర్వాత చిరోంజి తీసుకోవాలండి. దీనికి బాగా రిచ్నెస్ వస్తుంది చిరోంజితోని. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని ఇది కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. తర్వాత కొంచెం నువ్వులు, జీలకర్ర 2 కలిపి తీసుకుంటున్నాను. కొంచెం డ్రై రోస్ట్ చేసేసి ఇది కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి అది వేయించుకోవాలి. ఇది గ్రేవీ కోసం అండి. కొంచెం ఉప్పు వేసి మగ్గనిద్దాము. ఈ మగ్గేలోపు మనము ఏవైతే మనము కాజు ఇదంతా ఉంది కదా, పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది కూడా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేసేసుకుందాము. ఈలోపు అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వేపుకుందాము, పచ్చివాసన పోయేంత వరకు చాలా లైట్గా. అది వేగుతుండగా పన్నీర్ తీసుకొని పన్నీర్ కూడా కట్ చేసుకుందాం క్యూబ్స్లో. అంటే మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ చూసారా, అంటే కొంచెం లైట్గా వేంపాలా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. అదే బాణీలో మళ్ళీ ఆయిల్ తీసేసుకొని 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా అంటే సాజీరా, ఇలాచీ, లవంగ, పెద్ద ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి కొంచెం వేపుకుందాము. ఆనియన్ ఏదైతే మనము తీసుకున్నామో అది గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ తీసి ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం దీంట్లో. ఆ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో బాగా మగ్గనిద్దాము. మగ్గేసి అది కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇట్లా ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కలుపుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మసాలాతో ఉడకాలి, పచ్చివాసన పోయి. దాంట్లోకి తర్వాత ధనియాలు, జీరా, సోంపండి ఆ 3 కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను, నేను చూపించలేదు మీకు. ఆ పౌడర్ కూడా తీసేసుకొని అది కూడా వేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే మసాలా ఉడకాలి కదా. కొంచెం వాటర్ వేసేసుకుని మనము ఈ కాజు, చిరోంజి, కొబ్బరి పొడిది పేస్ట్ పౌడర్ ఏదైతే వేసుకున్నామో ఆ పౌడర్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలిపేసి బాగా కలపాలి, అది పచ్చివాసన పోతుంది కొంచెము. దాని తర్వాత కారము, సరిపడా ఉప్పు వేసేసుకొని మసాలాకి బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసేస్తున్నాను, ఎందుకంటే మసాలా గట్టిపడ్డది కదా. కొంచెం ఉడికితే అట్లా ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పన్నీర్ ముక్కలు వేసేసుకుందాము. అది యాక్చువల్గా అంటే కొంతమందికి ఫ్రై చేసి వేసుకోవడం ఇష్టము, నాకు ఫ్రై చేస్తే నచ్చదు, అందుకని పచ్చిదే వేసేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఫ్రై చేసి వేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలు కూడా బాగా మసాలాలో ఉడకాలి ఒక 2 నిమిషాలు. ఇట్లా కొంచెం ఉడికి ఆయిల్ పైకి తేలుతుందండి. మనకు ఎట్లా అంటే మసాలా ఉడికింది అని తెలవడానికి ఆయిల్ పైకి వస్తుంది. చూసిరు కదా, క్యాప్సికమ్ ముక్క కూడా తర్వాత క్యాప్సికమ్ వేసేసుకుందాం. పన్నీర్ ముక్క ఉడికిందండి, క్యాప్సికమ్ కూడా వేసేసుకొని అది కూడా కలుపుకుందాము. కొంచెం ఇవన్నీ మసాలాలో ఉడికితే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసినానండి, ఒక 2 స్పూన్స్ అంత వాటర్ వేసినాను. చూడండి ఇప్పుడు మసాలాతో బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది. అది చూసారా, ఆయిల్ కనిపిస్తుందా మీకు, ఆయిల్ ఎంత పైకి వచ్చింది. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాము. మగ్గించిన తర్వాత లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి ఒక క్యూబ్ అంతా, ఒక 2 ఇంచెస్ క్యూబ్ కట్ చేసుకొని బటర్ కూడా వేసేసుకోవాలి. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి బటర్. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు రోటీస్కి కానీ, పులావ్కి కానీ, బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ రూపంలో తెలపండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.